హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నేను మీకు అసలు మనకి ఎన్ని వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుంది ఏంటి అనే దాని గురించి ఈరోజు మన వీడియోలో అయితే చెప్తాను అనమాట. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి నేను 500 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. లైక్ అయితే చేయండి. ఎందుకు లైక్ చేయమంటున్నానంటే ఈ వీడియోలో నేను చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఖచ్చితంగా మీకు వీడియో అయితే నచ్చుతుంది కాబట్టి మీరు వీడియో చివరికి వెళ్ళేటప్పుడు లైక్ చేయడం మర్చిపోతున్నారు కాబట్టి ముందే లైక్ చేసేయండి. అండ్ ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే అసలు మనకి మన ఛానల్లో వ్యూస్ వస్తుంటాయి కదా, ఆ వ్యూస్కి ఎంత డబ్బులు వస్తాయి అనేది ఈరోజు టాపిక్. అయితే ఇక్కడ మీకు ఒక విషయాన్ని అయితే క్లియర్ చేయాలి. చాలా మంది ఈ క్వశ్చన్ నన్ను ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి దీని మీద అయితే నేను వీడియో చేస్తున్నాను. అయితే ఇక్కడ మనకి ఒక్కొక్క ఛానల్కి అంటే ఎలాగంటే టెక్ ఛానల్ ఒకలాగా, వ్లాగ్ ఛానల్ ఒకలాగా, డిఫరెంట్ ఛానల్స్కి డిఫరెంట్ మెథడ్లో డిఫరెంట్ రెవెన్యూస్ అయితే ఉంటాయి. అంటే ఏంటి, డిఫరెంట్గా వస్తాయి. ఒకరికి 10 లక్షలు వస్తుంది, ఒకరికి 20 లక్షలు వస్తుంది, ఒకరికి ₹1,00,000 వస్తుంది. డిఫరెంట్ వేస్లో వస్తాయి అనమాట. ఇప్పుడు నేను చెప్పేది మీకు లాంగ్ వీడియోస్ మీద అంటే పెద్ద వీడియోల మీద వచ్చే రెవెన్యూ మాత్రం, అంటే కానీ షార్ట్ వీడియోస్ కాదు. అంటే 1 మినిట్ వీడియోలు పెడుతూ ఉంటారు కదా షార్ట్ వీడియోలు, ఆ షార్ట్ వీడియోల మీద వచ్చే రెవెన్యూ మాత్రం కాదు. ఇదంతా కూడా లాంగ్ వీడియోలు ఎవరైతే అప్లోడ్ చేస్తుంటారో వాళ్ళకి వచ్చిన రెవెన్యూ అనమాట. ఇక్కడ నేను మీకు 10 మిలియన్ వ్యూస్కి ఎంత వస్తుంది, 1 మిలియన్ వ్యూస్కి ఎంత వస్తుంది, ఇలా 1K వరకు ఎంత వస్తుంది అనేది మీకు క్లియర్గా అయితే చెప్తాను అనమాట. చివరిలో అసలు ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి మనకి వస్తుంది రెవెన్యూ అనేది కూడా నేను మీకు క్లియర్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి. అండ్ ఇక్కడ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే నేను వర్క్ చేస్తున్న ఒక ఛానల్ యొక్క రెవెన్యూని అయితే మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను మీకు 10 మిలియన్ వ్యూస్ అంటే ఇక్కడ 10 మిలియన్ వ్యూస్కి ఎంత రెవెన్యూ వచ్చిందో చూపిస్తాను. అంటే ఇక్కడ 10 మిలియన్ కరెక్ట్గా లేదు, 10.8 మిలియన్ ఉన్నాయన్నమాట. అంటే 11 మిలియన్ వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. వీటికి రెవెన్యూ అంతా చూపిస్తాను. ఇక్కడ రెవెన్యూ చూసుకున్నట్టయితే మనకి ₹2,89,968 అయితే రావడం జరిగింది. అంటే మీకు ₹2,90,000 రావడం జరిగిందనమాట రెవెన్యూ అయితే అనమాట. ఇది వచ్చేటప్పటికి వ్లాగింగ్ ఛానల్ కాబట్టి ఈ రెవెన్యూ అయితే రావడం జరిగింది. ఇంకా డిఫరెంట్ టెక్ ఛానల్కి ఒకలాగా మారుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనకి 10 మిలియన్ వ్యూస్కి ఎంత వచ్చినాయి, ₹2,89,968 అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి 1 మిలియన్ వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుందో చూద్దాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వీళ్ళకి 1 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది కరెక్ట్గా. అండ్ ఇక్కడ మీరు రెవెన్యూ చూసుకుంటే ₹26,409 అంటే ₹26,500 అయితే రావడం జరిగింది అనమాట 1 మిలియన్ వ్యూస్కి. ఇది కూడా అదే ఛానల్, వ్లాగ్ ఛానల్, సేమ్ వ్లాగ్ ఛానల్ అనమాట. అండ్ ఇక్కడ మీకు 1 lakh వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుందో కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు 1,16,000 వ్యూస్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ మీకు రెవెన్యూ చూసుకుంటే ₹8,355 అంటే ₹8,400 రావడం జరిగింది 1 lakh వ్యూస్కి. అండ్ ఇక్కడ మీకు 10Kకి ఎంత వస్తుందో కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ మీరు 10Kకి చూసుకుంటే 10.8K వ్యూస్ అయితే రావడం జరిగింది. 10Kకి వచ్చేటప్పటికి ₹371 అయితే రావడం జరిగింది అనమాట. ఎంతకి 10K అంటే 10,000 వ్యూస్కి మనకి ₹371 అయితే రావడం జరిగిందనమాట. అండ్ అలాగే 1K వ్యూస్కి ఎన్ని వచ్చినాయి నేను మీకు చూపిస్తాను. 1.3K వ్యూస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ₹43 అయితే రావడం జరిగింది. అంటే మనకి 1000 వ్యూస్ వస్తే ₹43 అయితే రావడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ డిఫరెంట్ టాపిక్స్ మీద డిపెండ్ అవుతుంది గైస్. ఇక్కడ మనకి మనం పెట్టే టైటిల్ మీద, మన వీడియోస్ మీద ప్లే అయ్యే యాడ్ రేట్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ అందరికీ ఒకేలాగా వస్తుందా బ్రో అంటే ఒకేలా రాదనమాట. అండ్ మీరు చూసిన బ్లాగ్ ఛానల్స్కి కొంతమందికి ఎక్కువ రావచ్చు, కొంతమందికి తక్కువ రావచ్చు. టెక్ ఛానల్స్కి ఎక్కువ రావచ్చు, టెక్ ఛానల్స్లోనే వేరే కేటగిరీ వాళ్ళకి ఇంకా తక్కువ రావచ్చు. ఇప్పుడు మాకు రెవెన్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే మా దాని మీద ప్లే అయ్యే యాడ్స్ అనేవి కూడా చాలా కొంచెం చీప్ యాడ్స్ ప్లే అవుతుంటాయి. చీప్ యాడ్స్ అంటే అవసరం లేని గ్యాజెట్స్ అవి యాడ్స్ ప్లే అవుతుంటాయి. ఇప్పుడు కుకింగ్ ఛానల్స్ ఉంది, కుకింగ్ ఛానల్ మీద ఆశీర్వాద్ అని ఇలా కుకింగ్ ఛానల్కి సంబంధించిన యాడ్స్ ప్లే అవుతుంటాయి. ఇలా యాడ్ రేట్ వాళ్ళ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ యొక్క యాడ్ రేట్ ఎంత ఉంది, ఆ యాడ్ రేట్ వాళ్ళు ఎంత పెడుతున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యి ఈ క్రియేటర్కి రెవెన్యూ రావడం అయితే జరుగుతుంది. ఎక్కువ యాడ్ రేట్ ఉండే యాడ్స్ ప్లే అయినప్పుడు మాత్రమే మనకి ఎక్కువ వ్యూస్ వచ్చినా కానీ ఎక్కువ రెవెన్యూ అయితే ఉంటుంది. కానీ మనకి యాడ్ రేట్ లేని అంటే మీరు తీసుకునే టాపిక్ బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు బ్లాగ్ ఛానల్, టెక్ ఛానల్ ఇలా డిఫరెంట్ ఛానల్స్ చేసేటప్పుడు మీరు ఏ కేటగిరీలో ఉన్నారు అనే దాని మీద బేస్ చేసుకుని మాత్రమే మీకు ఎక్కువ రెవెన్యూ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి ఆర్పిఎం అనేది ఉంటుంది అనమాట. ఆర్పిఎం అనే దాని గురించి నేను కంప్లీట్ వీడియో చేస్తాను, ఎందుకంటే అది వేరే సబ్జెక్ట్ కంప్లీట్గా. దాని మీద నేను మీకు క్లియర్గా ఒక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ అందులో మీకు ఏంటి అసలు ఎందుకు తక్కువ వస్తుంది, ఆర్పిఎం అనే దాని మీద మనం పెట్టే టైటిల్ని బేస్ చేసుకుని కూడా ఆర్పిఎం చేంజ్ అయిపోతుంటుంది. ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. వీటి మీద బేస్ అయ్యి మాత్రమే వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చాలామంది క్రియేటర్స్ చెప్తుంటారు, ఆ క్రియేటర్కి ఎంత డబ్బులు వచ్చినాయి, క్రియేటర్కి ఎంత డబ్బులు వచ్చింది, అదంతా కూడా ఫేక్. ఇప్పుడు సోషల్ బ్లేడ్ అనే వెబ్సైట్ ఉంది. ఆ సోషల్ బ్లేడ్ అనే వెబ్సైట్లో మీరు చాలామంది ఈరోజు షార్ట్ వీడియోస్లో వీటిలో పెడుతున్నారు ఆ క్రియేటర్కి ఎంత డబ్బులు వస్తున్నాయి అంటే ఈ క్రియేటర్కి అంత ఉండదు. నిజానికి సోషల్ బ్లేడ్ అనేది కూడా యాక్యురేట్గా పనిచేయదు. కావాలంటే నేను మీకు చెప్పమంటే దాని గురించి చెప్పండి, నేను నా రెవెన్యూ
రెవెన్యూని కంపారిజేషన్ చేస్తూ సోషల్ బ్లేడ్లో అయితే మీకు చేసి చూపిస్తాను. ఎందుకంటే సోషల్ బ్లేడ్లో ఉన్న రెవెన్యూ నా రెవెన్యూ అసలు సంబంధం ఉండదు. చాలామంది అనుకుంటారు నాకు అంత డబ్బులు వచ్చేస్తేమో అని. అస్సలు ఇంపాసిబుల్ అనమాట. సోషల్ బ్లేడ్ అనేది ఫేక్. సోషల్ బ్లేడ్ యాక్యురేట్గా పనిచేయదు, అంత యాక్యురేట్గా ఉండదన్నమాట. అండ్ ఈ రకంగా మనం ఆ రెవెన్యూకి మనకి ఇన్ని వ్యూస్కి ఇంత రెవెన్యూ అయితే రావడం జరుగుతుంది. అండ్ మీరు ఈ వీడియోకి కనుక నేను ఇచ్చిన లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తే కనుక నెక్స్ట్ నేను అసలు ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత రెవెన్యూ వస్తుంది, అంటే ఏ కేటగిరీలో వీడియోస్ చేస్తే ఎక్కువ రెవెన్యూ వస్తుంది అనే దాని గురించి కంప్లీట్ వీడియో అయితే చేస్తాను అనమాట. కాబట్టి వీడియోని లైక్ చేయండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.